హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూకేలోనైతే చాలా వేడి ఎక్కువ అయిపోయింది. సో మనమైతే ఎయిర్ కండిషనర్ అయితే ఆర్డర్ చేయబోతున్నాం. సో గైస్, నాకైతే గంటలు ఎతికిన తర్వాత ఈ ఫ్యాన్ అయితే నచ్చేసింది. దీంట్లో 3 లీటర్ ట్యాంక్ ఉంటుందంట. అంటే ఇప్పుడు ఇది ఎయిర్ కూలర్ లెక్కనే పనిచేస్తుంది అనుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, ఆర్డర్ అయితే పెట్టేద్దాం. ఆర్డర్ వచ్చేలోపు అయితే మనం యూకేలో ఎందుకు ఇంతగానం వేడి అనిపిస్తుందో మాట్లాడుకుందాం. కంపేర్ టు ఇండియా, యూకేలో అయితే చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ దేశం మొత్తం వాటర్తో సరౌండ్ అయి ఉంది, అందుకోసమే. సెకండ్ రీజన్ వచ్చేసి యూకేలో అయితే ఎవ్రీ టైం కోల్డే ఉంటుంది, చల్లనే ఉంటుంది. సడన్ గా వేడి స్టార్ట్ అయినప్పుడు అయితే మనకైతే చాలా హీట్ ఉన్నట్టు అనిపిస్తుంది. థర్డ్ రీజన్, యూకే అయితే హాట్ వెదర్కి అయితే డిజైన్ అయితే అస్సలు చేయలేదు. ఎందుకంటే ఇది ఎప్పుడు కోల్డే ఉంటుంది కాబట్టి. బస్లల్లో, ట్రైన్లల్లో ఏడ ఫ్యాన్లు, ఏసీలు ఏముండయి. ఇంకా 90% ఆఫ్ హౌసెస్ అయితే అసలు సీలింగ్ ఫ్యాన్ ఏముండయి. ఇందుకోసమే ఇండియాలోనైతే 45 డిగ్రీస్ సర్వైవ్ అయినా కానీ యూకేలోనైతే 25 డిగ్రీస్కే మీకు చెమటలు అయితే వచ్చేసి. డోర్ బెల్ సౌండ్ అయితే వచ్చేసింది. మన ఫ్యాన్ అయితే అరైవ్ అయినట్టుంది. లెట్స్ గో ఇంకా. ఇదేమో కూల్ ప్యాక్స్ లెక్క, వాటర్ చల్ల చేయడానికి వాటర్ వేసి ఫ్రీజ్ చేయడమే. ఇదైతే సెటప్ చేసి మళ్ళా కలుస్తా. సో ఇదే గ్యాస్ మా కొత్త ఎయిర్ కూలర్. వాటర్ కింద వస్తే పైన వరకు సర్క్యులేట్ అయ్యి కిందకి మళ్ళీ పోతున్నాయి. అంటే రీసైకిల్ అయ్యాక ఫౌంటైన్ తిరిగిపోతున్నాయి. కిందకి వెళ్ళి పైనకి వెళ్ళి కిందకి. ఇదేమో లోయెస్ట్ ఫ్యాన్ స్పీడ్, ఇదేమో మీడియం ఫ్యాన్ స్పీడ్, ఇదేమో హైయెస్ట్ ఫ్యాన్ స్పీడ్. సో గైస్, నాకైతే ఆ ప్రైస్ పాయింట్కి ఓకే అనిపించింది. సో నేనైతే మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా.